100% నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ తెలంగాణలో అది కన్ఫర్మ్ అయిపోయింది. మొన్న వెస్ట్ బెంగాల్ తోనే అయిపోయింది. వెస్ట్ బెంగాల్ బార్డర్ లా అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ 100% బీజేపీకి వేసేందుకు ఓటర్లు రెడీ ఉన్నారు. నేను నెలకు 15 రోజులు విలేజ్లలో తిరుగుతున్నా, మొత్తం విలేజ్ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నా. ఇది నాకు 50 మంది సైనికులు ఉంటారు. ఇది మొత్తం పువ్వు గుర్తు పెట్టి వాళ్ళందరికీ డ్రెస్సులు అన్ని చేసినాము. దాని మీద ప్రతి ఒక్క ముసలోళ్ళ కాంచెల్లి బిడ్డ మేము బీజేపీకి ఎత్తాం, బీజేపీ ఎత్తే మంచిగుంటది, అది సరే బాగా డెవలప్మెంట్ చేస్తారు వేరే రాష్ట్రాల్లో కూడా, మనది కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇది దాని మీద అని వాళ్ళు రెడీ ఉన్నారు. మేము మా కార్యకర్తలు కూడా దిగుతారు 6 నెలల ముందు. అది కంపల్సరీ బీజేపీ గవర్నమెంటే వస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు ఈ సభ ఎంతమంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎంతమంది రావచ్చు? మినిమం 2 లక్షల మీద వస్తారు. 2 లక్షల మీద స్వచ్ఛందంగా వస్తారు. 1 రూపాయి ఎవరికి ఇవ్వకుండా కార్యకర్తలే వాళ్ళ కార్లే వాళ్ళ బండ్ల మీదనే వస్తారు. మేము ఎందుకంటే మాకు సిరిసిల్ల ఇచ్చారు, సిరిసిల్ల జిల్లా, మేము మొత్తం తిరిగితే మేము వస్తాం సార్, ఎందుకు మీరు అనవసరంగా తిరుగుతారని చెప్తే నిన్న నైట్ వచ్చినాం మేము. దానికి మీసాల చంద్రన్న గారు దానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. మా అందరం పోయి మొత్తం 2 రోజులు ఉండి అక్కడ ఉండి మేము వచ్చినాం ఇక్కడికి. ఇది కొంచెం ఇప్పుడు మళ్ళీ మోడీది ఉన్నది కదా, దానికి మాకు పాసులు ఇచ్చారు. మేము అక్కడ పోయి మేము కార్యకర్తలు ఒక 50 మంది ఉన్నాం. మేము దాన్ని ఎక్కడెక్కడ ఏం చేయాలి, వాళ్ళకైనా వాటర్ ప్రాబ్లం ఉందా, వీళ్ళకు ఉందా, ఎట్లా లోపలికి పంపించాలి, దాని మీద మేము నైటే వచ్చినాం అన్నట్టు. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. ఈ సభ తర్వాత మరి ఎట్లాంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ తెలంగాణ? 100% మోడీ గారు వెస్ట్ బెంగాల్ పోయిండు. వెస్ట్ బెంగాల్ ఒక దానిలో పోయి దాల్మూడి తిన్నాడు. ఆయన డైరెక్ట్ ఎవరికి భయపడతలేడు. ఎందుకంటే ప్రతి ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడెక్కడ హిందువులకు ఎవరు అపోజిట్ ఉన్నారు, అక్కడ ముస్లిమ్స్ మనకు ఎవరు అపోజిట్ ఉన్నారు అన్న ఎంక్వైరీ చేసారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి మన అక్కడ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ వచ్చిన వాళ్ళు అందరికీ మన వాళ్ళు కాదు, మన ఇండియా ఉన్న ముస్లిమ్స్ కూడా మనోళ్ళే. దాని మీద మనం ఎట్టి పరిస్థితుల్లో మన దేశంలో భారత మాతకు చేయనట్టు మనోళ్ళే, భారతదేశం ఉన్న బిడ్డలంతా మన భారతీయులే. దాని మీద ఒక్కొక్క చేసి ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తుండ్రు. ప్రతి ఒక్క జిల్లా నుండి ఆయన ప్రతి ఒక్క రాష్ట్రం నుండి ఎవరు ఏం చేస్తారు, చిన్న కార్యకర్త కాంచెలు గుర్తుపడతా ఉన్నారు. ఈ రోజు మోడీ గారు ఇక్కడ వాళ్ళు ప్రచారం ఎవరు చేస్తున్నారు, ఎవరికి అన్యాయం చేస్తున్నారు, అక్కడ ఏ కమ్యూనిటీకి అన్యాయం చేస్తుండ్రు, ఇవన్నీ రోజు నైట్ చూసుకొని పొద్దున వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఉన్న ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తాడు, దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఏం అని చేస్తుండ్రు. ఈ రోజు 1951 నుంచి వెళ్ళి ఆయన కార్యకర్త. నిన్న ఆయనకు పాపం ఆయన కాలు మొక్కిండంటే, ఏదైనా ప్రధానమంత్రి ఒక కార్యకర్త కాలు మొక్కింది మీరు దేశంలో చూసిరా? అది ఏ దేశంలో కాదట్లా. మళ్ళీ ఒక బోలు దొంగకుంటే ఆమెను ఎమ్మెల్యే చేసిండు. మన బీహార్లో ఆమెను మన బీహార్లో పాటలు పాడుకుంటూ రోడ్డు మీద ఆమెను ఎమ్మెల్యే చేసిండు. చూడండి ఎట్లుందో. మన ఆర్జీకర్ కాలేజీలో చనిపోయిన అమ్మాయిని ఎమ్మెల్యే అయింది. ఇదంతా ఎట్లా, అది ఒక బీజేపీతోనే సాధ్యమవుతుంది, ఎవరితో కాదు. ఇప్పుడు ప్రభుత్వం పడిపోయినా కానీ మరి రాజీనామా ఇంకా చేయలేదు, మొత్తం కూడా మీ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, అంత కథ వేరే అవుతుంది కదా. అది గవర్నమెంట్, అది ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అది సుప్రీంకోర్టు ఉంది, దానికి గవర్నర్ ఉన్నారు, రాష్ట్రపతి ఉన్నారు. అది వాళ్ళు ఏదో అది అధికార వ్యామోహం, ఆమె ఒక రాక్షసి పాలన చేసింది కాబట్టి జనం అందరూ ఆమెను తీసేసిండు. దాని మీద ఒప్పుకొని సపరేట్ సంతకం పెట్టి వెళ్ళిపోవాలి. కొన్ని రోజులు నేను చేయక అంటే ఏముంటుంది, గవర్నమెంట్ ఇచ్చి లెటర్ ఇచ్చారు కథం, లేకపోతే అది మిలిటరీ వాళ్ళు తీసుకుపోతారు, లోపల దొబ్బుతారు. అదంతా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ రాష్ట్రపతి ఇవన్నీ ఉట్టినా 1955 నుంచి ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి ఇది గవర్నమెంట్ ఎట్లా నడవాలని కాంగ్రెస్ నడిపించింది కదా అవన్నీ. కాంగ్రెస్ దాని మీద ఇప్పుడు బంగ్లాదేశ్ లో చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పారిపోయినట్లయినా దెబ్బలు ఇక కొంతమంది మిగిలిన ఉంటారు. ఆల్రెడీ అనౌన్స్ చేసిండు అమిత్ షా గారు, మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే తర్వాత పరిణామాలు వేరుంటాయని చెప్పిండు. చెప్పగానే ఆల్రెడీ దగ్గర 150,000 మంది వెళ్ళిపోయారట వాళ్ళ లెక్కల ప్రకారంగా. ఇంకా ఉంటారు. అయితే వాళ్ళు ఇంకా మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి వచ్చి ఇక్కడ అల్లర్లు చేద్దామని ప్లాన్ కొద్దీ మన దేశాలు కూడా అడ్డదారుల ట్రైన్లలో వస్తురట. దాన్ని అప్రమత్తం ఉండాలని నేను కూడా కొన్ని వీడియోలు మాట్లాడతా అప్పుడప్పుడు. ఆ వీడియోలు కూడా వాళ్ళు చూస్తా ఉన్నారు. అది ఓకే. మరి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాక మరి ఏ రకంగా ఉపయోగపడుతుంది? నరేంద్ర మోడీ రాకతోని ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు ఓపెనింగ్ ఉన్నాయి. ఈ రైల్వేలు కానీ ఇంకా రోడ్లు కానీ దాని మీద ఆయన ఇక్కడ ఓపెనింగ్, దీనికి ఇంత 1,000 కోట్లు 2,000 కోట్లు అని ఆల్రెడీ లిస్ట్ ఉన్నది. దానికి డెవలప్మెంట్ మన తెలంగాణను బాగా డెవలప్ చేద్దాము, ఇది సెకండ్ క్యాపిటల్ వచ్చే పొజిషన్ ఉన్నదని జనం అనుకుంటుర్రు, పేపర్లో కూడా రాస్తుర్రు. ఈ మన తెలంగాణ బాగా డెవలప్ ఇప్పుడు ఈ మన ప్రపంచంలో పట్టిన మన ఇండియాలో పట్టినే ఇది తెలంగాణ రీచ్ అవుతుంది.
ఇప్పుడు గుజరాత్ కన్నా ఇది ఆల్రెడీ రిచ్ అవుతుంది కంపల్సరీ అని ఈ ఫస్ట్ టైం వస్తుండు కదా, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వరకు కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు రావచ్చు అని. ఎందుకంటే ఈ మన తెలంగాణ ప్రజలు అమాయకులు, తెలుగు ప్రజల అమాయకులు అని దేశం మొత్తం తెలిసిపోయింది. మనం ఏది చేసినా పడతామని, అంటే దాని మీద మనం డెవలప్ చేద్దామని మన తెలంగాణ మీద ఆయన ఒక పట్టున్నది. కంపల్సరీ ఇక్కడ 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ కుట్ర చేసింది అన్నట్లు కూడా. ఇప్పుడు అంతెందుకు తమిళనాడులో విజయ్ సీఎం కాకుండా ఉండడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది బీజేపీ అన్నట్లు ఒక సీటు గెలిచినప్పుడు. అది తప్పది. ఎందుకంటే మొత్తం తీసుకురావయా 118 మందిని తీసుకొస్తే నీకు డైరెక్ట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు 2-3 తక్కువండి మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ పడిపోయింది అనుకో, నువ్వు మాజీ ముఖ్యమంత్రి, నీకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు ఎంత నష్టం అవుతుంది అని దాని మీద ఆల్రెడీ చెప్పినాం. అది మన ఈ గవర్నమెంట్ ఆల్రెడీ మన గవర్నరే చెప్పిండు. దాని మీద వీళ్ళు అంతా దుమ్మెత్తిపోతారు వేరే పార్టీ వాళ్ళు, ఇది చేస్తారు అది చేస్తారు అని. తప్పది. వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళందరూ చూసి లాస్ట్కు వాళ్ళు ఇస్తారు. ఆయన గవర్నర్ పిలుస్తాడు వాళ్ళని, ఈయనకి తొందరపడుతుండు. సపరేట్ ఇంట్లో కూర్చొని ఆయన వెళ్తారు. బీజేపీ గవర్నర్ గా అట్లా పేరు కూడా వచ్చింది కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉంటే ఆ గవర్నర్లు వేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మరణాలు చేయలేదా? బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక కూడా 6 నెలల దాకా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అసలు బీజేపీలో ఉన్న న్యాయ ధర్మంగా ఉన్న గవర్నర్లు కానీ ఎవ్వరు కానీ ఏ పార్టీలో లేరు. అది కార్యకర్తలు కానీ ఇవ్వాలి కానీ చూడండి ఒకసారి మీరు. బీజేపీ కార్యకర్త కూడా మన ఉత్తరప్రదేశ్లో ఏదో భూమి కబ్జా చేసి అనుకో, వాడు డిజాల్వ్ అని ఎల్లగొట్టేసాడు. అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అని అట్లా ఏముండదు. ఇప్పుడు ముస్లిం వాడు అందు అని ఎవరు తప్పు చేస్తే వానికి పనిష్మెంట్ ఇస్తుర్రు. వాణిలు కూడా కొట్టారు ఉత్తరప్రదేశ్లో. మీకు పేపర్లు వచ్చింది, మాకన్నా ఎక్కువ మీడియాకే తెలుసు మీకు. అవన్నీ తప్పులు ముచ్చట్లు. ఎట్లా బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది, దాని మీద కుట్రలు చేసి ఇవన్నీ ఇదోటి బండి సంజయ్ మీద కానీ వాళ్ళ మీద కానీ బీజేపీ వాళ్ళ మీద ప్రతి ఒక్కరు రుద్దుతాన్ని ట్రై చేస్తుండ్రు. అదంతా తప్పు ముచ్చట. ప్రజలు ఆలోచిస్తారు, ఆలోచించే వాళ్ళకి ఓటు అయినా వాళ్ళకేస్తారు. అంటే బండి సంజయ్ మీద ఇవన్నీ రుద్దడానికి బండి సంజయ్ ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నాడు. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేశారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మన బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ అధికారంలో రావాలి కదా బీజేపీ. వచ్చిన తర్వాత ముచ్చట 100% వస్తుంది, దానికి డౌటే లేదు. 2020 100% అవుతాడు. 100% అవుతారు కాబట్టి ఆయన అన్ని గొగ్గువే చిన్న చిన్న వాటిలలో వేసుడు అవన్నీ జనం ఆలోచిస్తారు. ప్రజలలో పోతుంది. వాళ్ళ మా పర్సనల్ విషయం మీకు అవసరం లేదు. పార్టీలు ఏం చేస్తారంటే ఒకటి చిన్న తప్పు చేసినా కూడా ఆ పర్సనల్ విషయం దాన్ని లాగి వీళ్ళను ఇబ్బంది పెడతారు వీళ్ళు. అట్లా కేంద్ర మంత్రుల పిల్లలు తప్పులు చేస్తే ఏం కాదంట. ఎందుకు తప్పే, దానికి శిక్ష ఉంటుంది. దానికి గవర్నమెంట్ కోర్టులు ఉంటాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. చేస్తే కోర్టు మనం పోలీస్ స్టేషన్ చెప్పినట్టు వినాలి, మనం శిక్ష అనుభవించాలి. ప్రతి ఒక్క లైన్లు పెద్దోళ్ళు కనిమూలి వాళ్ళ రాజా వాళ్ళంతా పెద్దోళ్ళు ముఖ్యమంత్రి బిడ్డలు కొడుకులే అయిపోయాయి. కేసీఆర్ బిడ్డ కాలేదా? తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాలి. దానికి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఉంటారు. బీజేపీ గవర్నమెంట్ కాదు, సీఎం కానీ ఎవరైనా కానీ కోర్టులు చెప్పినట్టు మనం వినాలి.